హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ప్యాషన్. ఈ రిలేషన్షిప్స్ ఫ్రమ్ మూవీస్ అనే ఒక సిరీస్లో ఇది మా రెండో వీడియో భయ్య. ఫస్ట్ వీడియో వచ్చి ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ గురించి చేస్తున్నాము. ఈ వీడియో చూసేసిన తర్వాత వెళ్ళి ఒకసారి ఆ వీడియో మీద కూడా ఒక లుక్ వేసేయండి. సో ఇవాళ మన వీడియోలో మనం అమ్మ కొడుకు మధ్య ఉన్న రిలేషన్ని బాగా ఎక్స్ప్లోర్ చేసిన మూవీస్ ఆర్ నాకు బాగా గుర్తుండిపోయే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్, నాని సినిమాలో సాంగ్ నాకు చాలా ఇష్టం భయ్య మీ అందరిలాగే. కానీ ఆ సినిమాలో ఆ సాంగ్కు మించి తల్లి కొడుకు మధ్య రిలేషన్ అంత బాగా ఏమి ఎక్స్ప్లోర్ చేయలేదు అనేది నా ఫీలింగ్. సో ఐఎమ్ నాట్ ఇంక్లూడింగ్ దాట్ ఇన్ టు దిస్ లిస్ట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 1, ఒక బీభత్సమైన పాన్ ఇండియా సినిమాలో హీరోకి తల్లి అండ్ మనకి చూపించినంత వరకు షీఈ్ ఆల్రెడీ డెడ్. లైక్ హీరో చిన్నప్పుడే చనిపోయి ఉంటుంది, కానీ ఆ స్టోరీలో అమ్మకిచ్చిన మాట కోసం హీరో చేసే పనులు అండ్ ఆమెనే ప్రపంచం అని అతను ఫీల్ అవ్వడం, తల్లికి మించిన యోధురాలు ఈ ప్రపంచంలోనే లేదు అని అనటం, ఇలాంటి డైలాగ్స్ అన్నీ ఇంకా హై ఇస్తూ ఉంటాయి. ఇంకొక నోటబుల్ పాయింట్ ఏంటంటే హీరోకి భారీగా నెగిటివ్ షేడ్స్ ఉన్నా సరే మనం ఆ క్యారెక్టర్కి కానీ ఆ సినిమాకి కానీ అంత బాగా కనెక్ట్ అయ్యామంటే బేసిక్గా ఈ బాండింగ్ అండ్ ఎమోషన్ వల్లే. దట్ ఈస్ ద మేజర్ ఎసెట్ ఆఫ్ ద మూవీ. నేను ఇప్పుడు మాట్లాడింది ఒక సినిమా గురించి అయినా ద సేమ్ ఆర్ సిమిలర్ సార్ట్ ఆఫ్ స్టోరీ లైన్ వర్కౌట్ అయ్యేది రెండు సినిమాలకి. ఆ రెండు ఏంటంటే, నెంబర్ 1 ఇస్ రాకింగ్ స్టార్ యష్ యొక్క బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కేజీఎఫ్, బోత్ ద పార్ట్స్, అండ్ పుష్ప. ఐ నో పుష్పలో ఇంకా మదర్ బతికే ఉంటుంది, బట్ స్టిల్ వీ కెన్ రిలేట్ బోత్ ఆఫ్ దెమ్. నో అదర్ ఆప్షన్. మన సుకుమార్ గారి మ్యాజిక్ కోసం, అంటే పుష్ప పార్ట్ 2 కోసం లెట్స్ కీప్ వెయిటింగ్. సో 2 అయిపోయినాయి కదా. నెంబర్ 3. సో ఈ సినిమాలో పెద్ద కొడుకే మన హీరో అండ్ పెద్దగా ఏం చేయడు, ఖాళీగా ఇంట్లో ఉంటాడు. కానీ తల్లి కదా, ఏదేమైనా కొడుకుని ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తూనే ఉంటుంది అండ్ నాన్న కొడుకు మధ్య నలిగిపోతూ ఉంటుంది. నేను మాట్లాడుతున్న సినిమా పేరు రఘువరన్ బీటెక్, విఐపి ఇన్ తమిళ్. ధనుష్ గారు అండ్ శరణ్య గారు మధ్య ఉన్న బాండింగే సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ నా లెక్కలో అయితే. అండ్ అలాగే సినిమా కూడా మంచి ఇన్స్పైరింగ్గా చాలా బాగుంటుంది. సో డూ వాచ్ ఇట్. నెక్స్ట్ నేను ఒక 3 మూవీస్ గురించి మాట్లాడతాను భయ్య. 3 మూవీస్ కదా, సో ద సేమ్ రిటర్న్ బ్యాక్. రవితేజ, పూరి జగన్నాథ్ అండ్ అమ్మ. ఈ మూడు ఎందుకో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా భలే వర్కౌట్ అవుతాయి భయ్య. ఈడియట్ సినిమాలో ఏం చేసినా సపోర్ట్ చేసే తల్లి, ఇంకా అమ్మ నాన్న తమిళ అయితే వావ్ మ్యాన్, జయసుధ గారు, రవితేజ గారు, హ్యాట్స్ ఆఫ్ అసలు వాళ్ళ మధ్య బాండింగ్. అండ్ బై ది వే, థ్యాంక్స్ టు లేట్ చక్రి గారు ఫర్ దట్ అమేజింగ్ అండ్ రిమార్కబుల్ సాంగ్. మళ్ళీ ఒకసారి వెళ్ళి జయసుధ గారు అండ్ రవితేజ గారి కోసం వెళ్ళి ఆ సినిమా చూసేయండి. ఈసారి చూసినప్పుడు ఆ బాండింగ్ ఎంత నచ్చిందో జస్ట్ ఒక కమెంట్ చేయండి ఇక్కడ. అలాగే నేనింతే, ఈ సినిమా చూసిన వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మదర్ సన్ రిలేషన్ ఎలా అని. బట్ చూడని వాళ్ళు డెఫినెట్గా చూడండి భయ్, ఇట్ ఈస్ వర్త్ యువర్ టైం. సినిమా డైరెక్టర్ అవ్వాలంటే ఎంత కష్టపడాలి ఇదంతా కూడా ఉంటుంది సినిమాలో, అండ్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. నెక్స్ట్, మ్యూజిక్ నేర్పించి ఒక సింగిల్ మదర్ అండ్ రన్నింగ్లో మంచి ఫ్యూచర్ని చూసుకునే మన హీరో. వైజాగ్ బీచ్ అండ్ సిటీని కూడా భలే చూపిస్తారు సినిమాలో. సర్వానంద్ గారు, పవిత్ర గారు యాక్టింగ్ అబ్సల్యూట్లీ టు ద పాయింట్ ఉంటుంది. ఐ నో మూవీ చాలా మందికి ఉన్న ఏకైక కంప్లైంట్ ఏంటంటే స్లో ఉంటుందని, బట్ స్టిల్ సూపర్ లొకేషన్స్ అండ్ గ్రేట్ డైలాగ్స్ భయ. సినిమాకి డైలాగ్స్ ఆర్ అన్ అమేజింగ్ ఎసెట్. ద మూవీ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇస్ మళ్ళీ ఇది రాని రోజు. నెక్స్ట్, నాని అండ్ నిత్య మెనన్ సూపర్ యాక్టర్స్ కదా, బట్ స్టిల్ వీళ్ళిద్దరూ ఉన్న సినిమాలో రోహిణి గారు షీ లెఫ్ట్ ఎ మార్క్. అంటే ఏ రకంగా అంటే నాని అండ్ ఆవిడ మధ్య ఉన్న బాండింగ్ కానీ రియలీ అమేజింగ్. అసలు మదర్ క్యారెక్టర్ అండ్ యాక్టర్ బీయింగ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద మూవీ అంటే అదేనేమో. అలా మొదలైంది. అండ్ అమేజింగ్ ఎంటర్టైనర్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ సన్ కూడా చాలా అమేజింగ్ ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా టీవీలో సినిమా వస్తే ఈ యాంగిల్లో చూసి ట్రై చేయండి భయ్యా సినిమాని. సో మూవింగ్ ఆన్ టు హానరీ మెన్షన్స్, శర్వానంద్ గారి మూవీస్ ఒకే ఒక జీవితం, అమ్మ చెప్పింది, పడిపడి లేచే మనసు, 3 సినిమాల్లో కూడా రిలేషన్ చాలా బాగా చూపించారు. మహేష్ బాబు గారి సినిమాలు మురారి, నిజం, మహర్షి. నువ్వు ఇంట్లో కూడా చొక్కా వేసుకుని తిరగరా, జులైలో తులసి గారు అండ్ అల్లు అర్జున్. నా కొడుకు ఎక్కడున్నా రాజే, అలా వైకుంఠపురంలో రోహిణి గారు అండ్ అల్లు అర్జున్. గౌతమ్ నంద సినిమాలో గోపిచంద్ గారు అండ్ హిస్ మదర్, ఆ రిలేషన్ కూడా బాగుంటుంది. అదేంటో కానీ కోయిన్సిడెంటలీ నేను డిస్క్రైబ్ చేసిన సినిమాలన్నిట్లో ఎక్సెప్ట్ ఫర్ ఇడియట్ అండ్ పుష్ప, అన్ని మూవీస్లో అమ్మ క్యారెక్టర్ చనిపోతుంది భయ్య. మేబీ తల్లి చనిపోతే ఆ కనెక్ట్ ఇంకా బాగా ఉంటుందని ఫీల్ అవుతారు అనుకుంటా మన డైరెక్టర్స్ అండ్ రైటర్స్. మీరేమంటారు? ఇది మా లిస్ట్ అయితే. మీరు మీ అమ్మతో రిలేషన్ని ఎలా ఏ సినిమాతో కంపేర్ చేసుకోగలరు? డూ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.